అనుకుంటా. మరి మీరేమనుకుంటారో నాకు తెలీదు. నాకు చాలా ఇష్టమండి. అందుకే ఆంధ్ర స్పెషల్ అంటున్నా. ముందుగా చిన్న కడాయిలో అయితే ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలేసుకోవాలండి దాంట్లో. ధనియాలను ఏపేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఏపుకోవాలండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ధనియాలు ఏపడమేనండి. ధనియాలు ఏపడం కొంచెం కుదరకపోయినా సరే కారప్పొడి టేస్ట్ అయితే తేడా వచ్చేస్తది. ధనియాలు దోరగా దగ్గరుండి దోరగా ఏపుకోవాలండి. ధనియాలేగిన తర్వాత ధనియాల్లో అయితే మనకి నెక్స్ట్ ఏసుకోవాల్సినవి ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలను కూడా లైట్‌గా ఏపుకోవాలి. ఇవి కూడా కొంచెం మాడిపోయినాయంటే స్మెల్లు, టేస్టు 2 కూడా తేడా వస్తాయండి. అందుకనే దగ్గరుండి చిన్న ఐటెమ్ అయినా సరే దీన్ని దగ్గరుండి చేసుకోవాలండి. ఈ 2 ఏగిన తర్వాత అయితే జీలకర్ర ఏసుకోవాలండి. జీలకర్ర ఏసుకున్న తర్వాత లైట్‌గా ఏపుకొని దాన్ని మొత్తం చల్లారిపోయిన తర్వాత సాల్ట్ ఏసుకోవాలండి. ఇంకేముందండి మొత్తం అయిపోయినట్టే. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదొకటేనండి. ఈ వెల్లుల్లిపాయలు ఎన్ని ఏసుకుంటే అంత సువాసన వస్తది. చాలా బావుంటది కారప్పొడి అప్పుడు. ఇంక మిక్సీ